హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఇక లలిత అయితే మహాలక్ష్మి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ అది ఏ పరిస్థితిలో ఉందో ఏమో. ఆ ఇల్లు గురించి, ఆ ఇంటి వాళ్ళ గురించి చెప్పినప్పటి నుంచి అది చాలా భయంగా ఉంది. అది ఆ ఇంట్లో ఎలా ఉంటుందో నాకు భయంగా ఉంది అని ఇక లలిత అయితే తన మనసులో మహాని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక లలిత దగ్గరికి ప్రతాప్ అయితే వస్తాడు. అప్పుడే ప్రతాప్ అయితే, ఏంటి, ఏం జరిగింది అని అంటూ ఉంటాడు. ఏమండి, ఒక్కసారి నా మాట వినండి అని లలిత అంటూ ఉంటుంది. అప్పుడే ప్రతాప్ ఏంటి అని అనగానే, మాహాని తీసుకొచ్చేద్దామండి అని అనగానే, మన ఇంటిని మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయింది, అలాంటిదాన్ని ఎలా తీసుకురమ్మంటావు అని అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే. అప్పుడే ఏదో తను తెలియక చిన్నపిల్ల వెళ్ళిపోయింది, ఎలాగైనా మళ్ళీ తీసుకొద్దామండి అని లలిత అంటూ ఉంటుంది. తను వస్తానంటే ఖచ్చితంగా ఇక నేను ఇంట్లో నుంచి పంపించను, తనంతట తాను వచ్చేస్తే నేనేమి అనను అని ప్రతాప్ అనగానే లలిత చాలా సంతోషపడుతూ, ఖచ్చితంగా మాహా వస్తుందండి, వచ్చేలా నేను చేశాను అని ఇక లలిత అంటూ ఉంటుంది. వెంటనే ఇక లలిత అయితే చాలా సంతోషంతో హారిక గదిలోకి వెళ్తుంది. అప్పుడే ఇక హారిక, చెప్పండి అత్తయ్య అని అనగానే, హారిక, నీకు మహా ఫోన్ చేసిందని చెప్పావు కదా, సర్టిఫికేట్స్ కోసం మహా నీకు ఫోన్ చేసిన ఆ నెంబర్ నీ దగ్గర ఉందా అని లలిత అంటూ ఉంటుంది. అప్పుడే ఇక హారిక అయితే, ఏంటత్తయ్య, మహా నెంబర్ నా ఫోన్లో ఉంది, మహా నిన్ననే సర్టిఫికేట్స్ కోసం నాకు ఫోన్ చేసింది, కానీ అది నాతో మాట్లాడనివ్వలేదు అని చెప్పగానే, నాకు ఒక పని చేసి పెట్టమ్మా, మహాని తన సర్టిఫికేట్స్ కోసం తను అడిగిందని చెప్పావు కదా, తనని వెంటనే తనను మాత్రమే యాదగిరి గుట్టకి రమ్మని చెప్పు, ఆ సర్టిఫికేట్స్ మనం ఇచ్చేద్దాము అని ఇక అంటూ ఉంటుంది లలిత అయితే. అప్పుడే ఇక హారిక అయితే, సరే అత్తయ్య, సర్టిఫికేట్స్ అంటే మహా ఖచ్చితంగా వస్తుంది, తనకి సర్టిఫికేట్స్ చాలా అవసరమని చెప్పింది అని హారిక అంటూ ఉంటుంది. అప్పుడు లలిత మాత్రం, నేను పిలిచేది మహాని తిరిగి పంపించడానికి కాదు, మహాని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకురావడానికే అని మనసులో లలిత అనుకుంటూ ఉంటుంది. ఇక హారిక అయితే లలిత ముందే మహాకి ఫోన్ చేస్తుంది. అప్పుడే మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు వదిన అని ఇక అనగానే, అమ్మ మహా, నీ సర్టిఫికేట్స్ కావాలని చెప్పావు కదమ్మా అని అనగానే, అవునదిన, అవి చాలా అవసరం, ఎక్కడికి వెళ్ళినా సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు అవే అడుగుతున్నారు, ప్లీజ్ వదిన, ఎలాగైనా సర్టిఫికేట్స్ నాకు ఇవ్వదునా అని మహా అంటూ ఉంటుంది. అప్పుడే హారిక, నేను అందుకోసమే ఫోన్ చేశానమ్మా, నీకు సర్టిఫికేట్స్ కావాలంటే యాదగిరి గుట్టకి వచ్చేసేయి, ఆ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తాను అని చెప్పగానే మహా చాలా సంతోషపడుతుంది. వెంటనే ఇక యాదగిరి గుట్టకి వెళ్ళాలి, వెంటనే నా సర్టిఫికేట్స్ నేను తెచ్చుకోవాలి అని మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే చక్రి మహాగదిలోకి వస్తాడు. మహా ముఖంలో చిరునవ్వు చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఏంటి, ఏ రోజు లేనిది ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు అని చక్రి అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, అవును, నా సర్టిఫికేట్స్ నాకు వచ్చేస్తున్నాయి అని అనగానే చక్రి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి, సర్టిఫికేట్స్ మీ వాళ్ళు ఇస్తానన్నారా అని అనగానే, అవును, మా వదిన సర్టిఫికేట్ ఇస్తానని చెప్పింది అని అనగానే, ఎలా ఇస్తుంది, మీ వాళ్ళు ఊరుకుంటారా అని చక్రి అంటూ ఉంటాడు. అప్పుడే మా వదినే ఫోన్ చేసి చెప్పింది యాదగిరిగుట్టకి రమ్మని అని చెప్పగానే చక్రి షాక్ అయిపోతాడు. ఇదేంటి, వాళ్ళే తనని రమ్మని సర్టిఫికేట్స్ ఇవ్వడం ఏంటి అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, సరే సరే నేను వెళ్తున్నాను అని బయటకైతే వస్తుంది. అది చూసిన మాధవ ఒక్కసారే, ఏంటమ్మా టిఫిన్ చేయకుండా ఎటు వెళ్తున్నావు, ముందుగా టిఫిన్ చేయమ్మా అని మాధవ అంటూ ఉంటాడు. లేదు పెద్ది, చాలా అర్జెంట్ పని, వెళ్ళాలి అని ఇక అనగానే, ఏంటమ్మా అంత అర్జెంటా అని నీ తోడికి చక్రిని కూడా తీసుకువెళ్ళకపోయావా అని అంటూ ఉంటాడు. లేదు పెద్ది, నేను మాత్రమే వెళ్ళాలి అని అనగానే, ఏంటమ్మా
ఆ ఇంపార్టెంట్ పని ఏంటి అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటో కాదు పెద్ది, నీకు చెప్పాలి, నీకు చెప్పకుండా పెట్టే విషయం ఏం కాదు అని అనగానే ఏంటమ్మా ఆ విషయం అని అంటూ ఉంటాడు మాధవ. అయితే అప్పుడే మహాలక్ష్మి, పెద్ది మా వదిన కాల్ చేసింది, నా సర్టిఫికేట్స్ కోసం నేను వెతుకుతున్నానని చెప్పాను కదా, నా సర్టిఫికేట్స్ మా వదిన తీసుకొచ్చి యాదగిరిగుట్టకు రమ్మని చెప్పింది, అక్కడికి వచ్చి ఇస్తానని చెప్పింది అని చెప్పగానే మాధవ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, అనుకోకుండా తన సర్టిఫికేట్స్ తనకి ఇవ్వాలని ఆలోచన ఎలా వచ్చింది, దీని వెనకాల ఏదైనా ఉంటుందా అని మాధవ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. పెద్ది నేను వెళ్ళొస్తాను అని ఇక అనగానే ఏంటమ్మా ఒంటరిగా ఎలా వెళ్తావు, చక్రినైనా తోడు తీసుకువెళ్ళొచ్చు కదా అని అనగానే లేదు పెద్ది, నేను మాత్రమే వెళ్తాను, ప్లీజ్ పెద్ది అని అనగానే సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అని మాధవ చెప్పేస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే సరే అని ఇక అక్కడి నుంచి అయితే యాదగిరిగుట్టకి బయలుదేరుతుంది. అప్పుడే ఇక చక్రి అయితే మాధవ దగ్గరికి వచ్చి ఏంటన్నయ్యా ఏం జరుగుతుంది అసలు, అయినా మాహకి తన వాళ్ళు సర్టిఫికేట్స్ ఇస్తానని యాదగిరిగుట్టకి రమ్మని చెప్పడం ఏంటి, నాకు తెలిసి దీని వెనకాల ఏదో ఉందన్నయ్య, అర్థం కావడం లేదు అని అనగానే అవునరా నాకు కూడా ఏదో జరుగుతుందని అనిపిస్తుంది, ఎలాగైనా మహా తోడుగా ఎవరైనా వెళ్తే బాగుండేది, కానీ మహా మాత్రం తను మాత్రమే వెళ్తానని చెప్పింది అని ఇక మాధవ అంటూ ఉంటాడు. అన్నయ్య నేను వెళ్తాను, తన వెనకాల నేను ఫాలో అవ్వకుంటూ వెళ్తాను అని చక్రి అనగానే లేదురా, అక్కడ వాళ్ళు గొడవ చేస్తే నువ్వు చాలా కోపంతో రగిలిపోతావు, ఆ పరిస్థితిలో ఇంకా ఇంకా మీ దూరం పెరిగిపోతుంది, లేదు మీరిద్దరూ కలిసిపోవాలి, తొందరలోనే ఈ ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చింది కదా, మహాలక్ష్మిలా ఈ ఇల్లుని తీర్చిదిద్దుతుంది, ఇలాంటి కోడలు ఈ ఇంటికి అవసరం, కాబట్టి నువ్వు వెళ్తే ఖచ్చితంగా గొడవ అవుతుంది, లేదురా ఎలాగైనా నేనే వెళ్తాను అని మాధవ చెప్పగానే చక్రి సరే అన్నయ్య తొందరగా మహాని ఫాలో అవ్వు, నాకు తెలిసి వాళ్ళు ఏదో ప్లాన్ వేశారని అనిపిస్తుంది అని చెప్పగానే అప్పుడు మాధవ్ అయితే సరేరా ఇవన్నీ నువ్వే చూసుకో నేను వెళ్తున్నాను అని ఇక మాధవ్ అయితే మహాలక్ష్మి ఎటు వెళ్తుందో అని ఇక అలానే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి వెంటనే యాదగిరి గుట్టకొచ్చి వెంటనే వాళ్ళ వదినకైతే కాల్ చేస్తుంది. అప్పుడే వదిన ఎక్కడున్నారు, నా సర్టిఫికేట్స్ ఎక్కడికి తీసుకొచ్చావు, నేను యాదగిరి గుట్టకి వచ్చేసాను వదిన అని చెప్పగానే ఇక అప్పుడే ఏంటత్తయ్య మనం యాదగిరిగుట్టకు వెళ్ళనే లేదు, సర్టిఫికేట్స్ మహాకి ఇవ్వనే లేదేంటి అని అనగానే అక్కడ జరిగేది జరిగిపోతుంది, కొద్దిసేపట్లో మహా మన ఇంట్లోకి వస్తుంది అని చెప్పగానే హారిక షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, మహా ఇంటికి రావడం ఏంటి, సర్టిఫికేట్ ఇస్తానని చెప్పారు కదా అని అనగానే లేదమ్మా నీ దగ్గర ఇలా చెప్పాను, సర్టిఫికేట్స్ కోసం ఖచ్చితంగా గుట్టకు వస్తుందని తెలుసు కాబట్టి అక్కడ మన మనుషులని ఏర్పాటు చేయించాడు మీ మామయ్య గారు, ఇక ఆ మనుషులు మహాలక్ష్మిని మన ఇంటికి తీసుకొచ్చేసారు, ఇక మహా అక్కడికి వెళ్ళదు, సర్టిఫికేట్ కోసమని ఇలా అబద్ధం చెప్తే మహా ఖచ్చితంగా వస్తుందని ఇలా ఏర్పాటు చేశాను అని లలిత చెప్పగానే హారిక షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇప్పుడు అత్తయ్య మహాలక్ష్మిని ఇంటికి రావడానికి ఇదంతా చేసిందా, మహా నేను నిజంగానే ఈ విధంగా ప్రవర్తించానని నన్ను అపార్థం చేసుకుంటుందా ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటుంది. హారిక అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మహాలక్ష్మి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే ఖచ్చితంగా ఆ పెళ్ళిని రద్దు చేసి వెంటనే ఈ భూషణ్తో పెళ్లి జరిపిస్తారు. మహాకి భూషణ్ అంటేనే ఇష్టం లేదు, ఇప్పుడు భూషణ్ని ఎలా పెళ్లి చేసుకుంటుంది, తన కోసమే కదా తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, చక్రిని పెళ్లి చేసుకుంది, ఇప్పుడు తిరిగి మళ్ళీ భూషణ్తో పెళ్లి జరిపిస్తారా అని హారిక టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటదినా ఇంకా రావట్లేదేంటి అని అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక హారిక మాత్రం ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడే మహాలక్ష్మి ఒంటరిగా ఉండడం చేసి ప్రతాప్ మనుషులని ఏర్పాటు చేస్తాడు కదా యాదగిరిగుట్టలో, అలాగే ఇక ఆ మనుషులు మహాలక్ష్మిని తీసుకొని ఇక మళ్ళీ తిరిగి మహాలక్ష్మి ఇంటికైతే ప్రతాప్ ఇంటికైతే వస్తారు. వెంటనే ఇదేంటి, ఎవరు మీరు, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు, అయినా మా వదిన వచ్చి నాకు సర్టిఫికేట్ ఇస్తానంది, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారంటే అని ఇక మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఏంటమ్మా మేమే తీసుకురమ్మన్నాం, ఇదంతా అబద్ధం, నీకు సర్టిఫికేట్స్ అంటే నువ్వు ఖచ్చితంగా వస్తావని ఇదంతా చేశాను అని ఇక ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు. నాన్న మీరు అబద్ధం చెప్పి నన్ను ఇక్కడికి రాపించడం నాకు ఇష్టం లేదు,
నేను వెళ్తున్నాను, నా సర్టిఫికేట్స్ ఇవ్వండి అని ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అప్పుడే ప్రతాప్ అయితే నేను పంపించడానికి ఇక్కడికి తీసుకురాలేదు, నువ్వు వాంతో విడాకులు ఇచ్చేసి ఇక్కడ ఉండిపోవడానికి, ఆ భూషణ్తో పెళ్లి జరిపించడానికి ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక నీకు భూషణ్కి తొందరలోనే పెళ్లి జరిపిస్తాను, ఇక నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే. అప్పుడే నాన్న అబద్ధం చెప్పి నన్ను రప్పించారు, అయినా నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను అని అరుస్తూ ఉంటుంది. ఇక మాధవ అయితే యాదగిరిగుట్టలో ఇక మహాలక్ష్మి ఎక్కడ కనిపించకపోవడంతో ఖచ్చితంగా వాళ్ళే తనని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ఈ ప్లాన్ వేశారనుకుంటా అని ఇక మాధవ్ అయితే అనుకొని వెంటనే మాధవ ప్రతాప్ ఇంటికి అయితే వస్తాడు. వెంటనే ఇక ప్రతాప్ ఇంటికి వచ్చి, ఈ అమ్మాయి ఇంత పెద్ద ఇంట్లో ఉండే అమ్మాయి ఇప్పుడు ఆ ఇంట్లో అడుగు పెట్టింది, ఆ అమ్మాయి అడుగు పెట్టిన కానుండి అక్కడ మంచి జరుగుతుంది, ఖచ్చితంగా చక్రితో కలిసి ఉండేలా చెయ్యాలి, ఆ అమ్మాయి అనుకున్నది నెరవేర్చుకునేలా చెయ్యాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు మాధవ అయితే. అప్పుడే మహాలక్ష్మిని, ఇక నిన్ను చంపేస్తాము, ఇక్కడే ఉండిపోవాలి, ఆ భూషణ్తో పెళ్లి జరిపిస్తాను అని ఇక ప్రతాప్ అయితే అరుస్తూ ఉంటాడు. అది విన్న మాధవ ఇక వెంటనే ప్రతాప్ ఇంట్లోకి అడుగు పెడతాడు. మాధవని చేసి, ఇక ఎవర్రా నువ్వు, నా ఇంట్లో ఒక పాలేరు కూడా ఇంట్లోకి అడుగు పెట్టారు, అలాంటిది ఆ పాలేరు కంటే ఇంకా తక్కువ వాడివి నువ్వు, అలాంటిది నా ఇంట్లో అడుగు పెట్టడం ఏంట్రా అని ప్రతాప్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మాధవ్ అయితే, నా ఇంటి కోడల్ని నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని ఇక అనగానే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నీ ఇంటికి కోడలైపోతుందా, అయినా నా కూతురు పెద్దింట్లో పుట్టింది, పెద్దింట్లో పెరిగింది, అలాంటిది ఆ పూరి గుడిసెలోకి ఇక నా కూతుర్ని నేను పంపించలేను, నా కూతుర్ని అక్కడికి పంపించలేకనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను, నా కూతురికి నీ తమ్మునికి విడాకులు ఇప్పిస్తాను, ఇక తొందరలోనే నా కూతురికి ఇక పెళ్ళి కూడా జరిపిస్తాను నీ కళ్ళ ముందే అని అంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే, ఏంటి నాన్న నువ్వు ఆ భూషణ్తో పెళ్లి జరిపిస్తావని నాకు తెలుసు, ఖచ్చితంగా నువ్వు ఆ సైకోని నమ్మావు, ఆ సైకో నన్ను ఎన్ని బాధలు పెట్టినా భరిస్తావే, కానీ ఇక ఈ ఇంట్లో నేను ఎంత సంతోషంగా ఉన్నా తెలుసా, ఇల్లు ఇక ఇరుకే కానీ మనుషుల మనసు విశాలమైనది, వాళ్ళందరూ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు, నీకంటే ఎక్కువగా చూసుకుంటున్నారు, ఇక నేను ఈ ఇంటితో నాకు పని లేదు, నేను ఆ ఇంటికే వెళ్ళిపోతాను, నన్ను వదిలిపెట్టండి, నేను వెళ్ళిపోతాను, నా సర్టిఫికేట్స్ నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే ప్రతాప్ అయితే, ఏంటే ఎక్కడికి వెళ్ళేది, అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళే అవసరమే లేదు అని ఇక అంటూ ఉంటారు. ఏంటండి తనకి రావాలనుంది, అలాంటిది తనని పంపించానంటారేంటి అని ప్రతాప్తో ఇక అంటూ ఉంటాడు మాధవ్ అయితే. ఎవరా నువ్వు నాకు చెప్పడానికి, నీకు నీ నీ స్థాయి ఏంటో నీకు ఇంతకుముందే చెప్పేశాను, నీ స్థాయి తగ్గట్ల మనుషులను తీసుకొచ్చుకో, కానీ నా కూతుర్ని ఆ ఇంటికి నేను పంపించను అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నాన్న మాటలు జాగ్రత్తగా రాని, పెద్ది ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు, పెద్ది నీకంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు, అలాంటి పెద్దిని ఒక మాట అన్నా నేను ఊరుకొని చెప్తున్నా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రతాప్ అయితే మహాలక్ష్మి చెంప పలగొట్టాడు. అది చూసిన మాధవ ఒక్కసారి షాక్ అయిపోతాయి. ఏంటి మహా తండ్రివని నేను ఊరుకుంటున్నాను, కానీ నా ఇంటి కోడలు, నా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది, నా మహాలక్ష్మినే చెంపపై కొడతావా కానీ మాధవ అయితే ఇక చేయలేపుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రతాప్ అయితే, ఏంట్రా నువ్వు నాపైకి చేయలేపుతావా, వెంటనే నేను చంపేస్తాను అని ఇక ప్రతాప్ అయితే మాధవ గొంతు పడతాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే, నా పెద్దిని మరోసారి ఒక మాట అంటే నేను ఊరుకొని చెప్తున్నా, పెద్ది నాకు నీకంటే కూడా ఎక్కువే, పెద్ది నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు, ఆ ఇంట్లో ఈ ఇంట్లో కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు నన్ను, అందరూ నన్ను సమానంగా చూస్తున్నారు, నన్ను ఒక కూతుర్లా గాజు బొమ్మలా చూస్తున్నారు, అలాంటి పెద్దిని నువ్వు ఒక్క మాటన్నా ఊరుకోను అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రతాప్, నా కూతురే నా మాట వినకుండా చేశారా మీరు, ఇక మీరు నా కూతుర్ని ఏయో మాయ మాటలు చెప్పి మార్చేశారా, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు. ముందుగా నా సర్టిఫికెట్స్ ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రతాప్ అయితే చాలా ఆవేశంతో మహాలక్ష్మి సర్టిఫికెట్స్ తీసుకువస్తాడు. ఇక మహాలక్ష్మి ఆ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రతాప్ అయితే ఆ సర్టిఫికెట్స్ తగలబెట్టేస్తాడు.
అది చూసిన మహాలక్ష్మి, ఇక నువ్వు సర్టిఫికేట్స్ని తగలబెట్టగలుగుతావేమో కానీ ఇక నేను నా జీవితాన్ని మీరెప్పుడు నాశనం చేయాలని చూడలేరు. నా పక్కన పెద్ది ఉన్నంత కాలం పెద్ది ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. తను నిన్ను కోరుకున్నది ఖచ్చితంగా నెరవేర్చేలా చేస్తాడు. పెద్ది నాకున్నాడు చాలు. ఇక నుంచి పెద్దిని ఆ కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను. ఇక ఆ చక్రియే నా భర్త అని ఇక వార్నింగ్ ఇచ్చి మహాలక్ష్మి అయితే ప్రతాప్కి అయితే వార్నింగ్ ఇస్తుంది. ఇక మాధవ్ అయితే మహాలక్ష్మిని తీసుకుని పదమ్మ మన ఇంటికి వెళ్దాం అని ఇక వాళ్ళందరికీ దిమ్మె తిరిగి షాక్ ఇచ్చి మాధవ అయితే మహాలక్ష్మిని తీసుకొని తిరిగి ఇంటికైతే వెళ్తాడు. ఈ విధంగా ప్రతాప్కి అయితే బుద్ధొచ్చేలా చేస్తుంది మహాలక్ష్మి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.